హాయ్ అండి, వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు. ఇవాళటి మన టేస్టీ రెసిపీ వచ్చేసి పిల్లలకి ఏదైనా స్నాక్ కావాలి అంటే అప్పటికప్పుడు 2 నుంచి 3 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది వచ్చేసి మనకు అరటికాయ చిప్స్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, తిన్నా కొద్దీ తినాలి అనిపించే విధంగా ఈ చిప్స్ అయితే మనము ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి. అది కూడా పర్ఫెక్ట్గా మనము చేసుకోవచ్చు. దానికోసం అయితే ఇక్కడ నేను 3 అరటికాయలను ముందుగా చక్కగా వాష్ చేసి తీసుకున్నానండి. మనము అరటికాయ చిప్స్ చేయడానికి మనకు ముందుగా అరటికాయలు అయితే చాలా పచ్చిగా ఉండాలి. పండు పండినట్టుగా ఉంటే మనకు చక్కగా రావన్నమాట. ఇలా మనము అరటికాయకు ఘాట్లు పెట్టుకొని మనము చక్కగా ఈ తొక్కని మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనము చక్కగా ఈ తొక్క మొత్తం తీసేసుకోవాలి. చూడండి, ఇలా మనకు ఈ తొక్క తీసేటప్పుడు మీకు ఒకవేళ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మీరు చెక్కు తీసేది ఉంటుంది కదండి, దాంతో అయినా గీకేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ చేతితోనే తీస్తున్నాను. ఇలా మనము చక్కగా తొక్కని తీసేసిన తర్వాత వాటర్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం నీళ్ళల్లో పెట్టడం వల్ల అరటికాయ అనేది నల్లబడకుండా ఉంటుందన్నమాట. మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం తొక్కంతా తీసిన తర్వాత అరటికాయని నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి. ఇలాగే మిగిలిన ఈ రెండింటిని కూడా చక్కగా తొక్క తీసేద్దాం. చూడండి, మనం ఇలా చక్కగా తీసేసి నీళ్ళల్లో వేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత మనము డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ మనకు కాస్త హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం ఇక్కడ ఒక గిన్నెలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని తీసుకొని చక్కగా కలిపి పెట్టుకుంటున్నానండి. మీరు మీ దగ్గర ఉన్న అరటికాయ సైజుని బట్టి మనము ఆ వాటర్ని కలుపుకుంటే సరిపోతుందన్నమాట. ముందుగా నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత మనము ఏ దాంతో అయితే చిప్స్ చేయాలి అనుకుంటున్నామో దానికి కొంచెం నూనెని రాసుకొని డైరెక్ట్గా ఇలా నూనెలోకే మనము మనం చిప్స్ చేసుకునే స్టెయినర్ సహాయంతో ఈజీగా నూనెలోకి వేసుకోవాలన్నమాట. మనము వీటిని ముందుగా గీకి పక్కన పెట్టేసుకొని తర్వాత అంటించుకుంటే మనకు ఈ అరటికాయ చిప్స్ అనేది ఒకదానికొకటి అంటుకుపోతాయి అన్నమాట. మనం డైరెక్ట్గా నూనెలోనే చేసేసుకోవాలి. అప్పుడే మనకు ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా మనకు ఈ అరటికాయ చిప్స్ అనేది రెడీ అవుతాయి. మనము వీటిని 75% మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత మనం అందులోకి ఇందాక కలిపి పెట్టిన పసుపు అండ్ సాల్ట్ వాటర్ ఉన్నాయి కదండి, దాన్ని ఒక్కొక్క స్పూన్ చొప్పున మనకు వేసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలన్నమాట. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు వేసి ఒకసారి కలిపేసాను అనమాట. మనకు అది సరిపోతుంది. మనం ఈ వాటర్ని ఇలా ఆయిల్లో వేసినప్పుడు నూనె చిట్లుతుందని భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే లైట్గానే చిట్లుతుంది, మరీ ఎక్కువగా మీదైతే పడిపోదు. ఇలా వేసుకొని మనం చక్కగా వీటిని కలుపుకోవాలి. మనం ఇలా వాటర్ వేయడం వల్ల చిప్స్ అనేది చాలా క్రిస్పీగా, చాలా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా మనం వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు కరెక్ట్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వీటిని చక్కగా తీసుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం సాల్ట్ వాటర్ని ఆయిల్లో యాడ్ చేసి మనము ఈ చిప్స్కి పట్టించడం వల్ల మనకు చిప్స్ అనేది చాలా చక్కగా టేస్ట్ అయితే వస్తాయి అన్నమాట. మనము సపరేట్గా మీది నుంచి కారం జల్లుకున్నా పర్వాలేదన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఇలా చేసిన తర్వాత మనకు నూనె ఒడిచిపోయేటట్టు ఉండడానికి ఒక చిల్లుల గిన్నెని తీసుకొని దాని కింద ఒక ప్యాన్ పెట్టేసుకొని మళ్ళీ వీటిని అందులో వేసేసుకున్నాను అనమాట. ఇలాగే మిగిలిన వాటన్నిటిని కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగే వేసేసుకోవాలి. ఇలా మనం చక్కగా వీటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. చూశారు కదా, 2 నిమిషాల్లో మనము పిల్లలకి ఇష్టమైన స్నాక్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. మనకు అరటికాయలు ఈ సీజన్లోనే దొరుకుతాయి కదండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి స్పెషల్ రెసిపీస్ చేసి పెట్టినట్లయితే పిల్లలు బయట ఫుడ్ మీద ఇష్టం అనేది మొత్తం పూర్తిగా పోగొట్టుకుంటారు. చూడండి, ఎంత క్రిస్పీగా ఈ చిప్స్ అయితే మనం రెడీ చేసామో. వితిన్ 2 మినిట్స్లో ఈ చిప్స్ మొత్తం కూడా పిల్లలు ఖాళీ చేసేస్తారండి. మనకు ఆయిల్ కూడా ఎక్కువగా అంటుకుంటుంది అనే ఇబ్బంది అయితే అస్సలు లేదు. చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి.
పిల్లలు మాత్రమే కాదండి, పెద్దలతో సహా ఇష్టపడే ఈ అరటికాయ చిప్స్ కేరళ స్పెషల్‌లో మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.